నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే మన విజయవాడ నుంచి బందర్కి వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి జస్ట్ 400 మీటర్స్ లో అండి. మన కంకిపాడి టౌన్ లో, కంకిపాడి మండలంలో వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ రోడ్డు వచ్చేసి 100 ఫీట్ రోడ్డు అండి. ఇది మీకు కనిపిస్తున్న రోడ్డు. ఆ కాంపౌండ్ వాల్ ఉంది చూడండి, ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి హద్దు ఇటు సైడ్ వస్తే మనకి ఇదిగోండి ఈ ఎల్లో కలర్ పోల్ ఉంది చూసారా ఇక్కడ వరకు. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఆ ఎల్లో కలర్ పోల్ నుంచి ఇప్పుడు ఈ యాంగిల్ చూస్తే ఆ కాంపౌండ్ వాల్ వరకు ఇప్పుడు మీకు 100 ఫీట్ అనేది కరెక్ట్ కనిపిస్తుంది. 100 ఫీట్ రోడ్ అండి ఇది. దీన్ని మనం చెత్తడొంక రోడ్ అని కూడా అంటారండి. దీన్ని చెత్తడొంక రోడ్డు కూడా అంటారు. మనకి ఇది కంకిపాడు హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ బందర్ నేషనల్ హైవే 400 మీటర్స్ అండి. అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. మనకి అక్కడ అండర్ పాస్ కూడా ఉంది అటు సైడ్ కంకిపాడు టౌన్ లోకి వెళ్ళడానికి. మనం విజయవాడ నుంచి వెళ్తున్నప్పుడు మన సర్వీస్ రోడ్ లో నుంచి లెఫ్ట్ కట్ అయితే ఇటు వస్తాం. మీకు అక్కడ కనిపించేది వచ్చేసి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అండి. అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది అక్కడ. అలాగే మన సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ కి ఎదురుగానే మనకి అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు కొత్తగా. ఆ అపార్ట్మెంట్ వచ్చేసి హరివిల్లు వాళ్ళ వెంచర్ లో వస్తుందండి అపార్ట్మెంట్. అలాగే మీరు అక్కడ చూస్తే విల్లాస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, మన సైట్ కి ఆపోజిట్ లో హరివిల్లు వాటర్ ట్యాంక్, ఆ విల్లాసు. అలాగే అక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ అపార్ట్మెంట్ బిల్డింగ్ చూసారు, అది కూడా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీనే. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా హరివిల్లు వాళ్ళ కాంపౌండ్ వాల్ అండి. ఇది అది హరివిల్లు వాళ్ళ వెంచర్ వాళ్ళ ఎంట్రన్స్ అండి. అది మనకి అది హైవే నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది హరివిల్లు వెంచర్ కి. 60 ఫీట్ రోడ్డు. అక్కడ నుంచి మనకి ఈ రోడ్డు వచ్చేయచ్చు, మనకి లోపలికి కనెక్టివిటీ ఉంది ఇటు నుంచి కూడా. అలాగే మేము ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ 100 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో చెత్తడొంక రోడ్డు, ఈ రోడ్డు నుంచి కూడా మనం రావచ్చు. ఎటు నుంచి అయినా మనకి యాక్సెస్ ఉంది. మనకి ఇటువైపు రెండు వైపులో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ఉన్నాయి. అలాగే నారాయణ చైతన్య కాలేజ్ పక్కనే ఉన్నాయండి మనకి వెంచర్ కి దగ్గరలోనే. అలాగే మనకి వెంచర్ లో మీకు చూపించాం కదా, పక్కన హరివిల్లు వాళ్ళ వెంచర్ కాకుండా దాంట్లో విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ జరిగేవి. ఇవి కాకుండా మన సైట్ కి ఇంకొక అడ్వాంటేజ్ అంటే మన సైట్ కి ఆపోజిట్ లోనే సన్టెక్ వాళ్ళు వెంచర్ వేశారండి కొత్తగా 6 ఎకరాల్లో. సిఆర్డీ అప్రూవ్డ్ వెంచర్ చూడండి, మొత్తం సీసీ రోడ్లు మన సైట్ కి ఆపోజిట్ లోనే. ఈ ముందు మన సైట్ చూపించుకుంటే ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్. ఆ డెవలప్మెంట్స్ చూసిన తర్వాత మన సైట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ హైవేకి ఎంత ఈజీగా యాక్సెస్ ఉంది, ఎంత కనెక్టివిటీ ఉందని తెలుస్తుంది. ఇక మనం ఇప్పుడు సైట్ దగ్గర ఉన్నామండి. నేను నుంచున్నదే సైట్ అండి. మొత్తం ఇది వచ్చేసి 2150 గజాలండి. 2150 గజాలు 4 ప్లాట్లు అండి. ఇది అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది ఉడా అప్రూవ్డ్, 2012లో వేసిన ఉడా అప్రూవ్డ్ లేఅవుట్. ఎల్పీ నెంబర్ కూడా ఉంది, లోన్ కూడా వస్తుంది. ఇప్పుడు వేసే వెంచర్లన్నీ సిఆర్డీఏ అప్రూవ్డ్, వీటికి ఎల్పీ నెంబర్ ఉంటుంది. మనకి 2012 కాబట్టి బిఫోర్ సిఆర్డీఏ, ఉడా అప్రూవ్డ్, ఎల్పీ నెంబర్. ఇప్పుడు సిఆర్డీఏ నామ్స్ ప్రకారం మనకి మంచి పర్మిషన్లు వస్తాయి, లోన్ కూడా వస్తుంది. ఇక మన సైట్ యొక్క హద్దులు చూసుకుంటే ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎల్లో కలర్ పోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి దక్షిణ వైపు అండి. ఇది ఎల్లో కలర్ పోల్ ఇక్కడ నుంచి. అలాగే మనకి అటు సైడ్ ఒక ఎల్లో కలర్ పోల్ ఉంటుంది చూడండి, ఆ చివర సింగిల్ గా ఉంటుంది చూడండి, ఆ మూల అక్కడ వరకు దక్షిణ వైపు హద్దులు. అలాగే పడమర వైపు చూస్తే మీకు ఆ చివర అక్కడ ఎర్రమట్టి పోసి ఉండదు చూడండి, చిన్న చెట్టు ఊగుతూ ఉంటుంది అక్కడ. ఆ మొండి తాటి చెట్టు ముందు చిన్న చెట్టు ఊగుతుంటుంది, ముళ్ళ చెట్టు, రెగ్గ చెట్టు. అక్కడ మనకి ఎర్రమట్టి పోసేసి ఉన్నది పోల్, ఒక పోల్ అక్కడ. ఇక ఉత్తరం వైపు వస్తే ఇటు సైడ్ అదిగోండి ఆ పోల్. ఈ ఫ్రంట్ ఉన్నది కాకుండా దీని వెనకాతల అక్కడ ఉంటుంది రోడ్డు మీద, అది పోల్. ఇక మన సైట్ డైమెన్షన్స్ చూస్తే తూర్పు 125 అడుగులు అండి. అలాగే దక్షిణం వచ్చేసి 146.10 అడుగులు. ఇక పడమర వచ్చేసి మనకి ఇటు సైడ్ వస్తుంది. ఆ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, వెంచర్కి సంబంధించిన చెట్లు. అక్కడ పడమర 122 అడుగులు. ఇక మనం నుంచున్న ఈ రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇది ఉత్తరం వైపు వచ్చే రోడ్డు అండి. మనకి నార్త్ వచ్చేసి రోడ్డు ఫ్రంటేజ్ వచ్చేసి 173 అడుగులు. మనకి ఉత్తరం బాగా పెరిగిందండి. పెరగటం వల్ల ఈశాన్యం కూడా పెరిగింది, వాస్తుపరంగా బాగా కలిసి వస్తుంది. ఉత్తరం 173, తూర్పు 125, పడమర 122, దక్షిణం 146.10 అడుగులండి. ఈశాన్యం పెరిగింది. మీకు ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కూడా పెడతాను మ్యాప్లో చూడండి.
మనకి ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఈ పోల్ నుంచి ఆ గోడ వరకు అండి 100 ఫీట్ రోడ్డు. సో ఈ సైట్ వచ్చేసి దగ్గర దగ్గర 2150 గజాలండి. అంటే 44 సెంట్ల వరకు ఉంటుంది. 44 సెంట్లు. ఎందుకు సెంట్లు లాగా చెప్పానంటే 2150 గజాలు సింగిల్ బిట్ గా అమ్ముతారండి, విడివిడిగా అమ్మరు. ఇది యాక్చువల్ గా వచ్చేసి 4 బిట్లు అండి. ప్లాట్ నెంబర్ 61, 62, 63, 64 4 బిట్లు ప్లాట్ అండి. 4 బిట్లు కలిపి ఉంటుంది 2150 గజాలు. ఈ ఓనర్ వచ్చేసి అమ్మితే మొత్తం కలిపి అమ్ముతా అంటున్నాడు, సింగిల్ బిట్లుగా అమ్మరంట. సో అది మీరు గమనించగలరు. 2150 గజాలు సింగిల్ బిట్ గా అమ్ముతారు, అందుకే 44 సెంట్ల వరకు ఉంటుందని చెప్తున్నాను. మనకి ఈ సైట్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. ఈస్ట్ వచ్చేసి 100 అడుగుల రోడ్డు, నార్త్ వచ్చేసి 40 అడుగుల రోడ్డు. ఒకసారి నార్త్ వైపు రోడ్డు కూడా చూద్దాం రండి. ఇప్పుడు నేను నుంచింది వచ్చేసి నార్త్ వైపు రోడ్డు అండి. ఉత్తరం రోడ్డు 40 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు యొక్క హద్దు వచ్చేసి ఇదిగోండి, ఎల్లో కలర్ పోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్డు హద్దు ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ వరకు వస్తుంది. 40 ఫీట్ రోడ్ అండి. ఇదంతా ఉడాపు రోడ్ అండి. మొత్తం ప్లాట్లే. వర్షం రావటం వల్ల మనకి చెట్లు ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను నుంచున్నది కూడా కాలువ అండి, సిమెంట్ కాంక్రీట్ తో వేసిన కాలువ ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే ముందుకు చూడొచ్చు, ఆ కాలువ పక్కన అలా చెట్లు ఉంటాయి. మళ్ళీ అలాగే మనకి అటు సైడ్ కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. మీకు ఆ కాంక్రీట్ దిమ్మలు కనిపిస్తాయి, డ్రైనేజ్ కాలువలు. మనం ఈ రోడ్ నుంచి లెఫ్ట్ ఒక రోడ్డు వెళ్తుందండి. ఇలా ఇందాక చెప్పినట్టు మన సైట్ కి ఇటు నార్త్ వైపు నుంచి హరివిల్లు మీదుగా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉందండి, 400 మీటర్స్. ఇటు వచ్చేసి 40 ఫీట్ తార్ రోడ్ కనెక్టివిటీ. అలాగే అటు సైడ్ మనకి చెత్తడాంక రోడ్డు 100 అడుగుల రోడ్డు అని చెప్పే ఈస్ట్ వైపు, అది వచ్చేసి మనకి అది కూడా సర్వీస్ రోడ్ నుంచి అండర్ పాస్ ఉంటుంది. అక్కడ సర్వీస్ రోడ్ నుంచి మనకి ఇటు సైడ్ కనెక్టివిటీ ఉంది, 100 అడుగుల రోడ్డు. సో 2 రోడ్లు కార్నర్ అండి, నార్త్ ఈస్ట్ కార్నర్. ఈస్ట్ వచ్చేసి 100 అడుగుల రోడ్డు పక్కన మనకి వెంచర్ ఉంటుంది, సంటెక్ వాళ్ళది. నార్త్ వచ్చేసి 40 అడుగులు ఇటు నుంచి హరివిల్లు వాళ్ళ వెంచర్ ఉంటుంది. ఇవి కాకుండా మనకి సరౌండింగ్ లో హైవే ఒక ప్లస్ పాయింట్, అలాగే అపార్ట్మెంట్ కూడా చూడండి. మీకు అపార్ట్మెంట్ ఇంకొకసారి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ అనుకున్న వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్ అండి. కానీ దయచేసి ఏమనుకోవద్దండి, ఎందుకంటే 2150 గజాలంటే దగ్గర దగ్గర 3 కోట్ల చిల్లర అవుతుంది. సో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్ అండి. అలాగే ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే 2150 గజాలు సింగిల్ బిట్ గా అమ్ముతారంట. అది ఎవరైనా సరే హై బడ్జెట్ వాళ్ళు ఉన్న వాళ్ళు, పెద్దగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు తీసుకోవాలి. ఇది 4 బిట్లు, ఇది 61, 62, 63, 64 ఇందాక చెప్పినట్టు ఆ 4 బిట్లు కలిపి కొనుక్కోవాలండి. సింగిల్ బిట్ గా కొనుక్కొని మీరు ఏమన్నా రీసేల్ చేసుకుందాం అనుకుంటే ప్లాట్ వైజ్ రీసేల్ చేసుకోవచ్చు, లేదంటే మీరే డెవలప్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇక ఈ ప్లాట్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి సరౌండింగ్ లో ఉన్న ఈ సంటెక్ వాళ్ళ వెంచర్ కానీ హరివిల్లు వెంచర్ వాళ్ళ ప్రైసెస్ కంటే చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇవి వచ్చేసి పక్కన 25,000 రూపాయలు అమ్ముతున్నారు గజం. 25,000 అవి అమ్మేశారు, హరివిల్లు వాళ్ళు అయిపోయినాయి. అది కాకుండా మళ్ళీ సంటెక్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. వీళ్ళు వచ్చేసి వెంచర్ లో గజం వచ్చేసి 23,000 రూపాయలు పెట్టారండి. గజం 23,000 రూపాయలు పెట్టారు, సీసీ రోడ్స్ వేసి 6 ఏకర్స్. ఈ రెండింటికంటే మనది ప్రైస్ చాలా తక్కువ అండి. గజం 15,000 రూపాయలు మాత్రమే. గజం 15,000 రూపాయలు మాత్రమే. స్లైట్ గా నెగోషియబుల్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ 10 చెప్పినట్టు గజం 15,000 రూపాయలు అండి. స్లైట్ నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. సరౌండింగ్ లో ఉన్న ఏ వెంచర్ తో పోల్చుకున్నా సరే మనకి దగ్గర దగ్గర సగానికి సగం రేట్ తగ్గుతుందండి. 25,000 అయితే ఇక్కడ మన 15,000 ఇంకా కొంచెం తగ్గిస్తారు. ఎందుకంటే పెద్ద బిట్ కాబట్టి 2150 గజాలు. అలాగే సింగిల్ బిట్ ఒకే పార్టీ తీసుకోవాలండి. ఒకవేళ ఇక్కడ చుట్టూ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే 25,000 రూపాయలు 23,000 రూపాయలు ఉన్న చోట మనకు 15,000 రూపాయలకు వస్తుంది కాబట్టి చాలా మంది కొనాలని ఆశపడతారు. సో వాళ్ళు ఎవరైనా అలా ఆశపడిన వాళ్ళు మాత్రం 100 అడుగుల రోడ్డు వచ్చినా పర్వాలేదు, 40 అడుగుల రోడ్డు వచ్చినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు తీసుకుంటాం అనే ఉద్దేశం ఉంటే మాత్రమే మనకి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. సో అలాగే మీలాంటి వాళ్ళ నలుగురిని గ్యాదర్ చేసి మొత్తం నలుగురికి కలిపి 2150 గజాలు సేల్ చేసే ప్రయత్నం చేస్తాం ఓనర్ గారితో మాట్లాడి. సో ఇంకోసారి చెప్తున్నాను, గజం వచ్చి 15,000 రూపాయలు అండి. చాలా కాంపిటేటివ్ ప్రైస్ అండి. ఇక్కడ ఎక్కడ అలాంటి ప్రైస్ లేదు. ఉడా అప్రూవ్డ్, ఎల్పీ నెంబర్ కూడా ఉంది. 2012 కింద వస్తుంది. చుట్టూ మనకి వెంచర్స్ ఉన్నాయి, హైవే కనెక్టివిటీ ఉంది, కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి విజయవాడ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వస్తుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ 100 అడుగులు 40 అడుగుల రోడ్డు కార్నర్, 2 రోడ్లు తార్ రోడ్లే. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి కొనాలనుకుంటే శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.